హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే ఇంటి బయట కార్తో ఎదురు చూస్తున్నాడు రాకేష్. కొత్తగా మహారాష్ట్ర నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్ను రిసీవ్ చేసుకోవడానికి 10 నిమిషాల నుండి చూస్తున్నారు. రాకేష్ ఆవిడకి సబార్డినేట్గా నియమింపబడ్డాడు. వచ్చిన కలెక్టర్ పేరు నయన. తెలుగు అమ్మాయి. ఈ సర్వీస్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. ఐఏఎస్ ర్యాంక్ 171. మహారాష్ట్ర పల్లెటూరులో రైతులకి ఆర్గానిక్గా వ్యవసాయం చేయడం, వర్షాలకు తట్టుకునే పద్ధతులను అమలు చేయడం, ప్లాస్టిక్ మరియు కత్తి విత్తనాలను మార్కెట్లో ఆపేయడం వంటివి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. విడిచి వెళ్ళేటప్పుడు ఆ గ్రామము ప్రజలు చాలా బాధపడ్డారట. ఈవిడలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఈవిడకి అందురాలు. బయటకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చుడిదార్లో చేతిలో కర్ర పట్టుకొని కార్ దాకా వచ్చింది నయన. రాగానే గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ రాకేష్ అని ఇంట్రడ్యూస్ ఇచ్చాడు. నయన కూడా చెయ్యి చాచి నైస్ మీటింగ్ యూ రాకేష్, హౌ ఆర్ యూ అని చెయ్యితో కరచలనం చేసింది. అంత పర్ఫెక్ట్గా చెయ్యికి ఇవ్వడం చూసి కొంత ఆశ్చర్యపడ్డాడు రాకేష్. వెంటనే ఫైన్ మేడం అని డ్రైవర్ రాము అని కూడా పరిచయం చేశాడు. రాము కార్ డోర్ తెరిచి నయనని గైడ్ చేశాడు. డ్రైవర్ పక్క సీట్లో రాకేష్ కూర్చొని ఉన్నాడు. సో ఎప్పటి నుండి పనిచేస్తున్నావు రాకేష్ ఇక్కడ అని అడిగింది నయన. లాస్ట్ ఇయర్ వచ్చాను మేడం. ఓహ్ గుడ్. ఇంకా ఏమైనా అడగొచ్చా ప్రశ్నలు? అంటే నాకేమీ తొయ్యదు కదా, ఖాళీగా కూర్చున్నట్టు ఉంటుంది. సో పరిచయం చేసుకుందామని. అయ్యో పర్లేదు మేడం, నాకేమీ అభ్యంతరం లేదు అని సౌమ్యంగా జవాబిచ్చాడు రాకేష్. ఆఫీస్ రావడంతో నయన రాకేష్ లోపలికి వెళ్ళారు. ఆఫీస్లో కుర్చీలో కూర్చొని టేబుల్ మీద చెయ్యి పెట్టి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసింది నయన. 2 పెన్నులు పడిపోవడం చూసి మళ్ళీ ఆర్డర్లో పెట్టింది. రాకేష్, మన ఆఫీస్లో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి అని అడిగింది. గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, అబ్దుల్ కలాం వీళ్ళ 4 ఉన్నాయి మేడం. వాటికి దండలు ఉన్నాయా? ఫోటోలు కొత్తగా ఉన్నాయా లేకపోతే పాడైపోయాయా? భగత్ సింగ్ గారిది ఒక్కటే కొంచెం పాడైంది మేడం. అయితే కొత్త ఫోటో చేయించండి. అలాగే అని సమాధానం ఇచ్చాడు రాకేష్. ఆ రోజంతా ఆఫీస్లో కావాల్సిన అవసరం అయిన విషయాల గురించి మాట్లాడడమే సరిపోయింది. మరుసటి రోజు రైతుల పొలంపై ఏదో సమస్య ఉంటే అక్కడికి వెళ్ళారు. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు నయనకి జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు. వాళ్ళ వేదన అంతా విని నయన, మీరు ఏం భయపడకండి, ఇది మీ భూమి కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అడిగితే నేను చెప్పాను అని చెప్పండి. నయన ఆ రోజు మధ్యాహ్నం అంతా అక్కడే ఉంది. లంచ్ టైం అవ్వడంతో రాకేష్ లంచ్ బాక్స్ తెచ్చుకొని పక్కన ప్లేస్ ఉన్న చోట కూర్చొని తింటున్నాడు. నయనకి రైతులు వాళ్ళు వండుకున్న అన్నం, ఉల్లి, మిరపకాయ కలిపిన పెరుగు తీసుకొచ్చి ఇచ్చారు. నయన తింటూ ఉండగా పక్కన వాళ్ళని రాకేష్, డ్రైవర్ రాము ఎక్కడ ఉన్నారు, పిలుచుకొని రండి అన్నది. వాళ్ళు వెంటనే ప్రత్యక్షం అయ్యారు. రాకేష్, ఏంటి మేడం, ఏమైనా కావాలా? ఏం లేదు, మీరు కూడా ఇక్కడ కూర్చొని తినండి. రాకేష్ అలాగే తన బాక్స్ తెచ్చుకొని రాము కూడా తనతో క్యారేజ్ తెచ్చుకున్నాడు. నయన, రాము, ఏం కూర ఇవ్వాలా? వంకాయ మేడం, మా ఆవిడ చేసింది. అవునా, కొంచెం నాకు కూడా కూర పెట్టొచ్చుగా. మీ శ్రీమతి గారి చేతి వంట ఎలా ఉందో చూస్తాను. రాము అది విని చాలా సంతోషించి మొత్తం కూర వేసేశాడు. అయ్యో ఇదేంటయ్యా, ఇంత ఎక్కువ వేశావు రాకేష్ గారు, కొంచెం వేసుకోండి. రాకేష్కి అలా కలుపుకొని వెళ్ళిపోవడం చాలా బాగా అనిపించింది. ఏమాత్రం గర్వం లేదు కలెక్టర్ అని. అందరినీ ఒకేలాగా చూస్తుంది. కళ్ళు లేకపోవడం వలనేమో మనసుతో ఎక్కువ చూడడం నేర్చుకుంది ఈ అమ్మాయి అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే గ్రామంలో ఆగిపోయిన పనులు చేస్తుండగా ఒక 4 రౌడీ ముఖాలు వచ్చి అల్లరి చేస్తున్నారు భూమి గురించి. వెంటనే అక్కడికి నయన, రాకేష్ చేరుకున్నారు. నయన రాగానే ఎవరు మీరంతా, ఏంటి గొడవ అని గట్టిగా ప్రశ్నించింది. వాళ్ళలో ఒకడు, నువ్వేనా కొత్తగా వచ్చింది? కళ్ళు కనిపించవు కదా, మూయాల్సిన పని లేదు ఇంకా. అలాగే మూసుకొని సైడ్ అయిపోతే బెటర్. వయసులో చిన్నదానివి, ఉండాల్సినవి కూడా లేవు కాబట్టి జాలి చూపిస్తున్నాం. ఈ భూమి మాది, ఎవడు ఏం పీకలేడు అని చెప్పాడు. రాకేష్కి నయన ఏదో చెప్పింది. ఒక అరగంటలో పోలీస్ జీప్ అక్కడ ఉంది. నయన చెప్పడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ 4 ని
అదుపులోకి తీసుకుని జీప్లో తీసుకుని వెళ్లారు. కానీ ఇది ఇంతటితో ఇక్కడ ఆగదు అని నయనకి రాకేష్లకి తెలుసు. పైన ఏదో రాజకీయ బలముంటే గాని వీళ్ళు ఇంత రెచ్చిపోరు. రైతుల నుండి ఈ భూమి వాళ్ళ చేతులలోకి వెళ్లకుండా చేయాలంటే మనం తెలివిగా ఆలోచించాలి అనుకుంది నయన. అందుకని రాకేష్ని ఈ భూమికి సంబంధించిన వివరాల్ని తీసుకురమ్మంది. రాకేష్ తెచ్చి ఆఫీస్ టేబుల్ మీద ఉంచాడు. అవి పైకి చదువుతూ వినిపించమంది. అలాగే రైతుల భూమిలు కబ్జా చేయడం, అక్రమంగా కట్టడం వాటిపైన దర్యాప్తు చేయించాలనుకుంది. మొత్తం ఫైల్స్ తీసి చూస్తే దాదాపు 60 ఎకరాలు కబ్జా చేశారు అని తేలింది. పైగా మధ్యవర్తులు కూడా ఎంపీ మనుషులు. వాళ్ళు తగిన ధర చెల్లించకుండా రైతుల్ని ఇంకా పేదవారిని చేస్తున్నారు. కానీ సామాన్య రైతులకి ఇవేమీ తెలియదు. పంట పండించడం, పండకపోతే మన కర్మ అనుకోవడం తప్ప ఏమీ తెలియదు. రైతులు ఎదిరిస్తే వచ్చే ముద్ద కూడా రాదేమో అని భయం. వీటన్నిటినీ నయన మార్చాలి అనుకుంది. కాబట్టి తన పరిధిలో ఉన్న గ్రామాలకు రోజు తిరిగి చట్టం గురించి, సెక్షన్ల గురించి, లొసుగుల గురించి వివరించి వాళ్ళని తేజోవంతులు చేయాలి అనుకుంది. వాళ్ళకి ఎలా కేసులు వేయాలి, ఎందుకు కేసులు వేయాలి, ఇవన్నీ చెప్పాలి అనుకుంది. అందుకు అనుగుణంగా షెడ్యూల్ వేసి ప్రతి వారం ఒక్కో గ్రామానికి వెళ్ళి అందరితో మాట్లాడాలి అనుకుంది. రాకేష్ కూడా దానికి కావాల్సిన టైం టేబుల్ వేసుకొని నయనకి చెప్పాడు. ప్రతి వారం ఒక్కో గ్రామానికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఆ నష్టపోయిన రైతుల చేత కేసులు వేయించింది నయన. మీ వెంట నేను ఉన్నా అని అభయం ఇచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలాగా ఆఫీస్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. కానీ నయన ఇలా కేసులు వేస్తుంది అన్న విషయం అక్కడ ఏరియా ఎంపీ శ్రీరామ్కి తెలిసింది. ఇది కట్టడి చేయకపోతే తన మీదకి వచ్చి రాజకీయ జీవితం అస్తవ్యస్తం అవుతుందేమో అని కంగారు పడ్డాడు. నయనని ఆ రాత్రి భయపెట్టడానికి రౌడీలను పంపాడు. అప్పుడే రాము, రాకేష్, నయన గ్రామం నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు. దాదాపు 9:30 అయింది. కలెక్టర్ క్వార్టర్స్ దిగిన వెంటనే నయనని ఎవరో వెనక నుండి భుజం పైన కొట్టారు. వెంటనే కింద పడింది. అమ్మా అని అరిచింది. రాము, రాకేష్ చూసి వాళ్ళ మీదికి వెళ్ళారు. కానీ అక్కడ నలుగురు ఉండడంతో ఆపలేకపోయారు. చేతిలో ఉన్న కర్రలతో రాముని, రాకేష్ని కూడా కొట్టారు. దుండుగులు ముసుగు వేసుకోవడం, రాత్రి అవడం వలన ఆనవాలు ఏమీ కనపడలేదు. ముగ్గురు వెళ్ళి వెంటనే ఆసుపత్రిలో చేరారు కష్టపడి. మరుసటి రోజు మొత్తం వీడియో అంతా వచ్చింది. రకరకాల ప్రశ్నలు వేసింది. కానీ నయన, రాము, రాకేష్ ఏమీ స్పందించలేదు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. నయన ఇంకా చేతికి కట్టుతో అక్కడక్కడ గాయాలతో బెడ్ మీద ఉంది. రాము తలకి పెద్ద గాయం అయి 5 కుట్లు పడ్డాయి. రాము భార్య, పిల్లలు చూడడానికి వచ్చారు. భార్య ఏడుస్తుంది అని నయనకి రాకేష్ చెప్పాడు. పాపం, నా వల్ల ఒక కుటుంబం బాధపడుతుంది అని తల్లడిల్లింది నయన. మీ వల్ల ఏం కాదులే మేడం, మనం అందరికీ మంచి చేయడానికి పోరాడుతున్నాం. రైతులు కూడా ఇందుకే భయపడేది. ఎవరైనా ఎదురు తిరిగితే ఏం చేస్తారో అని భయం. మీరు కూడా ఇలా అంటే ఎలా నయన గారు? మనమే వాళ్ళకి ధైర్యంగా నిలబడాలి. మీలాంటి వాళ్ళు చిన్నప్పటి నుండి కళ్ళు లేకపోయినా లోకాన్ని చూసిన వాళ్ళు. ఎన్నో ఎదుర్కొని ఇంత పైకి వచ్చారు. మీరు కృంగిపోకూడదు అని రాకేష్ ధైర్యం చెప్పాడు. రాకేష్ ఆలోచిస్తూ పక్కన ఉన్న చైర్లో కూర్చొని, ఖచ్చితంగా ఇది ఎంపీ పని మేడం. కానీ మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని ఏదైనా చేస్తారు, లేదా ట్రాన్స్ఫర్ చేయిస్తారు. అప్పుడు వచ్చే కలెక్టర్ ఎదుర్కోగలుగుతారో లేదో మనకి తెలియదు. అది ఒక్కటే బెంగగా ఉంది. చూడు రాకేష్, ఇలాంటప్పుడు మనం తెలివిగా ఆలోచించాలి. మనకి వాళ్ళు అని తెలుసు, కానీ ఇలా భయపడితే ఆగిపోతామనుకుంటున్నారు. పైగా ఇప్పుడు రైతు కుటుంబాలు కూడా భయపడతారు. కాబట్టి దీనికి ఎదురించే మార్గం ఒక్కటే. ముందు వాళ్ళని ధైర్యంగా ఉండమనాలి. వాళ్ళని గట్టిగా పోరాడమనాలి. మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్న రైతులను ఏకం చేసి ఎదురు తిరిగి ఉద్యమంలా చేయాలి. లేకపోతే ఈ కబ్జాలు ఆగవు. అన్యాయంగా రైతులు కూడు లాక్కోవడం కూడా ఆగదు. రాకేష్ నయనతో ఉన్న ధైర్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. చిన్న దెబ్బ తగిలితే భయపడిపోతాం, అలాంటిది అంగవైకల్యంతో దెబ్బ తగిలింది సరే, మరింత ఎక్కువగా ముందుకు వెళ్తాను అంటోంది. కానీ
ఏమాత్రం భయం లేదు. అన్నీ ఉండి జీవితంలో పోరాడలేక దూకి చచ్చిపోవడం, ఉరి వేసుకోవడం, ఏదో ఒకటి తాగడం. నైనా అందరికీ స్ఫూర్తి. జీవితంలో ఎన్ని ఎదురులు వచ్చినా ఎదురు ఇదే ఉక్కు మనిషి. రాకేష్కి ఆ మాటలతో నైనా మీద గౌరవం, ఇష్టం కూడా పెరిగాయి. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే మళ్ళీ గ్రామాలకు వెళ్ళడం, వాళ్ళని ఉత్తేజపరచడం, వాళ్ళకి సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం. మొన్న మా మీద దాడి చేశారని, మిమ్మల్ని కూడా చేస్తారని భయపడకండి. మీ సొంత కంచంలో అన్నం దొబ్బేస్తే మీకు నొప్పిగా లేదా? అలాగే చేతకాని వాళ్ళలా బతికేస్తారా? మీరు మేకుల్లా ఉన్నంత వరకు వాళ్ళు అధికారం అనే సుత్తితో కొడుతూనే ఉంటారు. మీరు మేకులు కాదు గుణపాలు అని తెలియజేయండి. ఈ మాటలు విన్న గ్రామంలో ఉన్న ప్రజలకు స్ఫూర్తినిచ్చాయి. అక్కడ ఉన్న కొందరు ఎంపీ అనుచరులు నైనా ఇంకా ఆపట్లేదు అని తెలియజేశారు. ఈసారి శ్రీరామ్ ఆఫీస్కి స్వయంగా వెళ్ళి బెదిరించాలి అనుకున్నాడు. వారం తర్వాత ఒకనాడు శ్రీరామ్ తన అనుచరులతో ఆఫీస్కి వచ్చాడు. అమ్మా, నేను ఎంపీ. నా పేరు శ్రీరామ్. పేరు వినే ఉంటావు. ఈ మధ్య నా మీద కేసులు వేస్తున్నావని విన్నా. నీ నిజాయితీకి మెచ్చుకుంటున్నా. కానీ నా రాజకీయ జీవితం, నీ జీవితం బాగుండాలి అంటే ఇవన్నీ మానుకో. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. శ్రీరామ్ గారు, మన 4,000 నోటి దాకా వెళ్తున్నాయంటే వాళ్ళ 4 నెలల కష్టం పుడమి తల్లికి విచ్చించారు అని అర్థం. వాళ్ళ కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసం మీకు ఇంకా అర్థమైనట్టు లేదు. ప్రాణాల మీదకి వస్తాయి. ఎలాగూ గుడ్డిదానివి, చూడ్డానికి ఏం లేదు అనుకో. కానీ అసలు నువ్వే కనపడకపోతే కష్టం కదా మీ కుటుంబం వాళ్ళకి. రాకేష్ మధ్యలో, సార్, ఇలా బెదిరించడం మీ స్థాయికి ఏం బాగోలేదు. అది కూడా మీకన్నా చిన్న అమ్మాయిని. జనాలకి సేవ చేసే వాళ్ళని ఇలా చేస్తే సమాజం ఏమైపోతుంది? మాటి మాటికి గుడ్డిది అంటున్నారు. మీకు కళ్ళున్నా రైతుల కష్టం, కన్నీరు ఏం పట్టలేదు అంటే మీకు సహజంగా అంధత్వం ఉండి ఉండాలి. కొంతమంది అనుచరులు రాకేష్ మీదికి వెళ్ళి కాలర్ పట్టుకొని రాత్రికి నువ్వు ఎలా ప్రశాంతంగా పడుకుంటావో చూస్తామని అన్నారు. సరే, చెప్పాల్సింది అంతా చెప్పాను. ఇంక నీ కర్మ, ఉంటాను. చూసి శ్రీరామ్ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వార్తలు ఇంటి దగ్గర చూస్తుండగా టీవీలో తన మాటలు వీడియో ప్రసారించటం చూసి కంగు తిన్నాడు. నైనా ఇవన్నీ ముందే ఊహించి సీసీ కెమెరాలో అమర్చింది. అవి మీడియా వాళ్ళకి మెయిల్ చేసింది. 1 గంటలో పైనుండి ఫుల్ ఫోర్స్ వచ్చింది శ్రీరామ్ మీద. దాంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే రైతులకి ఇది చూసి ధైర్యం వచ్చి కేసులు వేశారు, ధర్నాలు చేశారు. మొత్తం కోర్టులో 2 నెలలు పైగా సాగింది కేసు. రైతులు కేసులో విజయం సాధించారు. దోచుకున్న స్థలాలకి తిరిగి ఇచ్చేసి అదనంగా డబ్బు ఇవ్వాలని తీర్మానం ఇచ్చారు జడ్జి గారు. అలాగే శ్రీరామ్కి జైలు శిక్ష కూడా వేశారు. రైతులు అందరూ ఆఫీస్కి వెళ్ళి నయనాని సత్కరించారు. రైతుల ఆనందానికి అవధులు లేవు. కొంతమంది అయితే నైనా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకరోజు రాకేష్ ఏదో పనిలో ఉండగా, రాకేష్ గారు, మీతో చిన్న విషయం మాట్లాడాలి అంది. సరే అండి, లంచ్ బ్రేక్లో ఖాళీయేగా అన్నాడు. లంచ్ బ్రేక్లో నైనా రాకేష్ దగ్గరికి వచ్చి, రాకేష్ గారు, నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. రాకేష్ షాక్ అయ్యాడు. ఏమనాలో అర్థం కాలేదు. రాకేష్ గారు, ఒక కళ్ళు లేని అమ్మాయి ఇలా అడుగుతుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ నేను బాగా దగ్గర ఉండి గమనించి మీరు నచ్చి ఈ మాట చెప్తున్నాను. మీకు కళ్ళు లేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా అనిపించవచ్చు. నేనేమీ ఫోర్స్ చేయట్లేదు. అది నా స్వార్థమే, మిమ్మల్ని చేసుకోవాలి అనుకోవడం. కానీ నా మనసులో మాట చెప్తున్నాను. ఏమనాలో అర్థం కావట్లేదు నైనా గారు. నేనేమీ బాగోను. పైగా మీలాంటి వ్యక్తులకి ఇంకా గొప్ప వ్యక్తులు, గొప్పవాళ్ళు వస్తారని నా అభిప్రాయం. నాలో మీరు ఏం చూశారో తెలియదు. నేను మీకు తగిన వాడిని కాను అనిపిస్తుంది. దేనిలోనూ మీతో మీకు సరితూగను. రాకేష్ గారు, మీ క్వాలిఫికేషన్ చూసో లేదా మీ జీతం చూసో నేను ఇష్టపడలేదు. స్థాయి కాదు నాకు కావాల్సింది. నన్ను మీరు ఎప్పుడూ ఒక అంధురాలిగా చూడలేదు. మీతో ఉంటే నాకు కళ్ళు లేవు అన్న ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. నాకు మీ అందం ఏం చేస్తారు? అవి అన్నీ ఎందుకండి? నాకు కనపడాల్సినవి నేను చూశాను. మేబీ
అందరూ కళ్ళు మూసుకొని తన జీవిత భాగస్వామిని వెతుక్కోవాలి. అప్పుడు నిజమైన మనిషిని చూడగలరు. రాకేష్కి నిజాయితీ బాగా నచ్చింది. వారం రోజులు టైం అడిగాడు. వారం తర్వాత నయన దగ్గరికి వచ్చి మీతోనే ఉంటా నయన జీవితాంతం అన్నాడు. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.